సర్పంచ్ గిరి వెలమ వెర్రి సర్పంచ్ అనగానే ఇక ఏకగ్రీవానికి పోతున్నారు. ఏకగ్రీవం అంటే ఉత్తనే ప్రజలు పిలిచి నువ్వు మంచిగా చేస్తావు, మా ప్రజల సమస్యలు తీరుస్తావు అని చెప్పేసి బొట్టు పెట్టి వీర తిలకం దిద్ది నువ్వు ఒక్కరివే ఉన్నావు అని చెప్పి అట్లా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. కానీ నేను గుడి కట్టిస్తా, బడి కట్టిస్తా, ఎకరం పొలం ఇస్తా, 10 లక్షలు ఇస్తా, 50 లక్షలు ఇస్తా, కోటి రూపాయలు ఇస్తా, కులానికి కింద ఇస్తా, నీ కింద ఇస్తా, ఆ రాజకీయ నాయకుని కింద ఇస్తా, పోటీ చేసేటువంటి అభ్యర్థికి ఎందుకు ఖర్చు పడతావు, 50 లక్షలు తీసుకో, ఇట్లా ఏకగ్రీవాలు చేస్తే చెల్లేయట. సో ఎన్నికల కమిషన్ ఆ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఏకగ్రీవం చేయాలనుకుంటున్న ఎవరైనా సరే ఏకగ్రీవాలలో ఎట్లాంటి ఈ నెగిటివ్స్ బయటపడ్డా కూడా, అంటే ఒక ప్రొఫార్మా రాసుకొని ఒక లెటర్ రూపంలో, బాండ్ రూపంలో ఇవన్నీ బయటికి వచ్చినాయి అనుకోండి, ఆ ఎన్నికను కొట్టివేస్తుంది హైకోర్టు. ఎందుకంటే జనాలను, రాజకీయ నాయకులను, అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రలోభపెట్టి, మభ్యపెట్టి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఏ సర్పంచ్ ఎన్నిక చెల్లదు. కాబట్టి ఏకగ్రీవంగా కావాలంటే అది ప్రజాస్వామ్యయుతంగా, డబ్బులు లేకుండా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఆ ఏకగ్రీవంగా సర్పంచ్ పదవి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇది ఏకగ్రీవాలకు సంబంధించి జాగ్రత్త తీసుకోవాలి. చూడొచ్చు మనం ఏకగ్రీవాల మాటన రూపాయల లక్షల్లో వేలం పాటలు. గద్వాల జిల్లాలో 2వ రోజు 12 గ్రామాల్లో ఏకగ్రీవం, మిట్టదొడ్డిలో 90 లక్షలు, వీరాపురంలో 50 లక్షలట. ఇక వేలంపాట, సర్కారు సవాలని ఇస్తారు, వేలంపాట వేస్తారు. ఎవరు ఎక్కువ వాడితే వాళ్ళు సర్పంచ్ అన్నట్టు. మరి అట్లా సర్పంచ్ ఆయన ఏం చేస్తారు, 90 లక్షలు 50 లక్షలు పెట్టి సర్పంచ్ అయిన తర్వాత ఆయన కోట్లు సంపాదించుకుంటాడు, ఈయన కోట్లు సంపాదించుకుంటాడు. కాబట్టి డబ్బులు పెట్టి గెలవడం అవన్నీ కూడా కొట్టేస్తారు. రేపు ఎలక్షన్ కమిషన్కు సంబంధించి ఎవరైనా పోయి కంప్లైంట్ చేస్తే ఆ ఏకగ్రీవాలన్నీ కూడా తీసేస్తారు. రైట్. సద్దనపల్లిలో శ్మశాన వాటికకు 2 ఎకరాలు ఇచ్చిన ఆ వ్యక్తికి దక్కిన పదవి. నేటితో తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి. 4236 సర్పంచ్ పదవులకు 8198 నామినేషన్లు. అంటే డబల్ వచ్చినట్టున్నాయి. 4236 సర్పంచ్ పదవులకి 8000 ఇచ్చినారు. అంటే ఒక్కొక్క సర్పంచ్కి 1:2 ఉన్నది. బలవంతపు ఏకగ్రీవాలను హైకోర్టులో సవాల్ చేస్తాం. నిఘా వేదిక, స్థానిక ప్రభుత్వాల సాధికారిక వేదిక, గిరిజన ఓటర్ ఒక్కరు లేరు, అయినా ఎస్టీలకు రిజర్వ్. అమ్రాబాద్ మండలంలో 5 గ్రామాల పరిస్థితి ఘోరంగా ఉంది. అమ్రాబాదే కాదు, చాలా జిల్లాల్లో చాలా సర్పంచులు, చాలా వార్డు మెంబర్లు అట్లే జరిగినాయి. అక్కడ ఏం లేనటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చిర్రు.